సాయంకాలం మీ మధ్యకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చలనచిత్రాన్ని, సినిమాని ప్రదర్శించడానికి ఈ సాయంకాలం మీ మధ్యకు వచ్చాము. మమ్మల్ని ఆహ్వానించిన పాస్టర్ సుందర్ గారి ఒకటి ప్రభువుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క చలనచిత్రం ప్రదర్శించబడుతుంది. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు? మరి మనం ఇప్పుడు చూసినట్లయితే గుడ్ ఫ్రైడే సమీపిస్తుంది. యేసు ప్రభువారు ఎవరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినారో, ఎవరిని రక్షించడానికి వచ్చినారో మరి ఈ చలనచిత్రం లోకాసు సువార్త నుంచి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ లోకాసు సువార్త నుంచి మరి స్పష్టంగా తీయబడినటువంటి చలనచిత్రం. కాబట్టి మేమందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తాం. ఈరోజు ప్రభువా నీ యొక్క జీవిత చరిత్రని తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఇగో ప్రభా, ఈ లోకంలో ఒక మానవుడిగా పుట్టి ప్రభా మానవుడు ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా బ్రతకాలి అనేది నేర్పించావు ప్రభా. మానవుడి యొక్క రక్షణ అర్థమై నీ యొక్క ప్రాణాన్ని పెట్టి భూమికి ఆకాశానికి నడిబొడ్డులో ప్రభువా నీ ప్రాణాన్ని పెట్టావు. ఈరోజు ప్రభువా నాయన వాటినన్నిటినీ కూడా మా రెండు కళ్ళతో నాయన మాకు చూసే భాగ్యాన్ని నువ్వు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, అన్న శ్యామ్ గారిని బట్టి, పాస్టమ్మ గారిని బట్టి వారు చేస్తున్నటువంటి ఈ ఫిలిం మినిస్ట్రీ పరిచర్యని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభువా నాయన ఇది మొదలుకొని చివరి వరకు మీ ఆధీనంలోని ఎలాంటి ప్రభువా నాయన అడ్డంకులు లేకుండా సహాయం చేయండి. నీ కృప చూపించండి, నీ కనికరం చూపించండి. ఈ యొక్క ఫిలిం మినిస్ట్రీ ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును. ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె యేసు మీదకు దిగి వచ్చెను. అప్పుడు ఒక శబ్దము ఆకాశము నుండి ఇలా పలికెను, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. సేవ ఆరంభించినప్పుడు యేసు వయస్సు 30 సంవత్సరములు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుంచి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది తృణీకరించబడి తరువాత చంపబడి 3 దినములైన తరువాత జీవమునకు లేపబడాలి. తన తండ్రికి పరిశుద్ధ దూతలకు కలిగిన మహిమతో వచ్చినప్పుడు వాని గూర్చి సిగ్గుపడదు. ఇక్కడున్న కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడాలని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. అతని ముఖం కూడా మారిపోయింది. ఎంత అద్భుతం! సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది.
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదా